వినాయక చవితి పండుగకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది. వినాయక చవితిని యువత పిల్లలు ఎంతో ఇష్టపడతారు. తెలుగు రాష్ట్రాల నుండి ఈ సంవత్సరం అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని ఎక్కడ పెడతారో చూడాలని ఉత్కంఠ నెలకొంది. 2012 నుండి బడా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గాజువాకకు పేరుంది. ఇక 2023లో నిర్వాహకులు శ్రీ అనంత పంచముఖ మహాగణపతి రూపాన్ని 117 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహంగా నిస్సందేహంగా మారింది. ఈ సంవత్సరం 89 అడుగుల ఎత్తులో శ్రీ మహా ఉచ్చిష్ట గణపతిని ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఎత్తు తక్కువే అయినా తెలుగు రాష్ట్రాలకు ఆకర్షణీయమైన విగ్రహంగా నిలుస్తుంది. మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే నిర్వాహకులు బడా గణేష్ పక్కన అయోధ్య రామ్లల్లా ఆలయ సెటప్ ను రూపొందిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే విగ్రహాల నిమజ్జనం, అగ్నిమాపక యంత్రాలు, వివిధ పవిత్ర నదుల నుండి తెచ్చిన నీటిని పాలు ఉపయోగించి గణనాథుని నిమజ్జనం చేస్తారని అంటున్న ఉత్సవ కమిటీ ప్రధాన సభ్యుడు గణేష్ తో మా ప్రతినిధి కన్నాబాబు ఫేస్ టు ఫేస్. అతిపెద్ద గణనాథుడుగా పేరుగాంచినటువంటి విశాఖ గాజువాకలో ప్రతి ఏటా ఏర్పాటు చేసిన విధంగానే ఈ ఏడాది కూడా సుమారుగా 89 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే 89 అడుగులు విగ్రహం, అలాగే పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా పూర్తిగా నేచురల్ గా తయారు చేసినటువంటి నేచురల్ మెటీరియల్ తో తయారు చేసినటువంటి గణనాథుని అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనికి సంబంధించి అసలు ఈ విగ్రహానికి సంబంధించినటువంటి ఆకారం ఏంటి, ఈ రూపాన్ని పెట్టడానికి గల కారణం ఏంటని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క విగ్రహానికి ఉన్నటువంటి ప్రతిష్టత ఏంటి? ఈ విగ్రహం వినాయకుడి ఒళ్ళో ఉన్నటువంటి పదాల మీద కూర్చున్నటువంటి అమ్మవారి తాలూకు విశిష్టత ఏంటండి? ఇక్కడ స్వామివారు ఇప్పుడు మనకి ఈ సంవత్సరం మనకి ఇస్తున్న దర్శనం ఏమిటయ్యా అంటే ఉచ్చిష్ట గణపతి. ఈ యొక్క ఉచ్చిష్ట గణపతి 6 చేతులు గలవారు. అలాగే అతని ఒళ్ళో కూర్చున్న అమ్మవారి పేరు నగ్నావతి. అలాగే ఆమెకి ఇంకో పేరు కూడా ఉంది, విఘ్నేశ్వరి అని అంటారనమాట. కాబట్టి ఆయన 6 చేతులలో, ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో దానిమ్మ పండు, ఒక చేతిలో కమలపు పువ్వు, ఒక చేతి ఏమొచ్చి అమ్మవారి నడుము మీద, అలాగే అమ్మవారు నీలి రంగు తామర పువ్వు ధరించుంటుంది. ఈ యొక్క ఉచ్చిష్ట గణపతి అనేది చాలా విశేషమైన రూపం అనమాట. 32 గణపతుల్లో విశేషమైన గణపతి ఎవరయ్యా అంటే ఉచ్చిష్ట గణపతి. చాలా శక్తివంతమైన గణపతి. ఈ యొక్క ఉచ్చిష్ట గణపతి వేదోక్తంగా చేస్తుంటారు, తాంత్రోక్తంగా కూడా చేస్తుంటారు. చాలా విశేషం అనమాట. ఉపాసనలు చేసే వాళ్ళకి చాలా విశేషంగా ఫలిస్తుంది. అటువంటి ఉచ్చిష్ట గణపతిని ఆరాధన చేయడం వల్ల ఏడయ్యా అంటే ఏదైనా పదవి ఆకాంక్ష ఉన్నా, రాజకీయ పరంగా ఉన్నా, అలాగే రియల్ ఎస్టేట్ లో కానీ ఏదైనా భూ సంబంధమైన వ్యవహారాలు ఆగిపోయినవి కానీ, అలాగే విద్యార్థులకు అతి శీఘ్రంగా జ్ఞాపక శక్తి అది పెరగాలన్నా ఈ ఉచ్చిష్ట గణపతిని ఆరాధన చేసినట్టయితే ఖచ్చితంగా అతి శీఘ్రంగా నెరవేరుతాయి అనమాట. కలియుగంలో 3 దేవతలను పూజ చేయమన్నారు. ఎవరయ్యా అంటే కలవు, కపి, గణపతి, చండి అని. అంటే కలియుగంలో ఆంజనేయ స్వామి వారిని కానీ, గణపతిని కానీ, లేదా చండి అమ్మవారిని కానీ ఈ 3లో ఎవరిని ఆరాధన చేసినా అతి శీఘ్రంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందులో ఉచ్చిష్ట గణపతి అనేది చాలా విశేషం. ప్రతి సంవత్సరం కూడా మన గాజువాకలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన అవతారంలో స్వామివారు మనకు దర్శనమిస్తుంటారు. ఈ ఉచ్చిష్ట గణపతి అనేది 2-3 సంవత్సరాలుగా అనుకుంటూనే ఉన్నాం. నేను ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను, కానీ అప్పుడు అవకాశం కుదరలేదు. ఈ సంవత్సరం అనుకోకుండా మనకి అవకాశం కుదిరింది. ఈ యొక్క గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారికి ఎంత నిష్టగా మనం అర్చన చేస్తే అంత తొందరగా మన కోరికలు నెరవేరుతాయి అనమాట. కాబట్టి గాజువాక ప్రజలు, అలాగే విశాఖపట్నం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నారు. సో చూడొచ్చు, దేశవ్యాప్తంగా గణనాథి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. మొత్తానికి ఈ గణనాథుడికి సంబంధించినటువంటి విశేషత ఏంటి, ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించినటువంటి ప్రస్తుత కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి వాటిలో అనేక సార్లు గిన్నీస్ రికార్డు, అలాగే కొన్ని రికార్డులు సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఈ విగ్రహం పెట్టిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? గతంలో మీరు ఏమేమి రికార్డులు సాధించారు? గతంలో మొట్టమొదటిసారి గాజువాకలో 2014లో సుమారు 7,965 కిలోల భారీ లడ్డూతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో లడ్డు స్థానం సంపాదించడం జరిగిందండి. తర్వాత కూడా 2 లడ్డూలతో రికార్డు కొట్టాం. తర్వాత మనం లాస్ట్ టైం మన 117 అడుగుల భారీ గణనాథుని పెట్టి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ప్లేస్ సంపాదించుకున్నాం. ఈసారి కూడా ఇంటర్నేషనల్ రికార్డ్స్ లో అప్లై చేయడం జరిగింది. స్వామివారి విగ్రహాన్ని కూడా సుమారు 89 అడుగులు వచ్చిందండి. విగ్రహం తయారు చేసిన కళాకారులు కూడా తెలంగాణకు చెందిన కొత్తకొండ నగేష్ గారి బృందం, వెస్ట్ బెంగాల్ చెందిన 26 మంది కళాకారులు మొత్తం 1.5 నెలల పాటు శ్రమించి స్వామివారి విగ్రహం చేయడం జరిగింది.
ఈ యొక్క విగ్రహంలో కూడా మనకి ఈ రోజు ఉదయం 11:25 స్వామివారి మొదటి పూజ అందుకున్నారండి. నెక్స్ట్ మన 29వ తారీఖు వరకు స్వామివారి పూజలు అందుకుంటారు. 29వ తారీఖు సాయంత్రం స్వామివారి నిమజ్జన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా స్వామివారి కుడివైపు చాక్లెట్ తో అయోధ్య రాముల వారి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకి అది కూడా భక్తులు ప్రవేశపెడుతున్నాం. సో అంటే ఈ ఏడాదితో పాటు కూడా గడిచిన ఏడాదిలో మీరే ఇక్కడ ఉన్నటువంటి అంటే గాజువాక ఏరియాలో రికార్డు సాధించుకుంటూ వస్తున్నారు. అసలు ఏమనిపిస్తుంది మీకు? అంటే వరుసగా భారతదేశంలోనే మొదటిసారిగా వినాయకుళ్ళు అత్యంత భారీ సైజులో పెట్టడమే కాకుండా వినూత్నమైన రీతిలో పెడుతున్నటువంటి ప్రాంతానికి ఉత్తరాంధ్ర జిల్లాలుగా చెప్పుకుంటున్న పరిస్థితిలో మీకేమనిపిస్తుంది? అసలు చాలా గర్వంగా ఉంది సార్. ఇన్నిసార్లు రికార్డ్స్ వచ్చిన విధంగా మనకి గతంలో ఫస్ట్ మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టినప్పటి నుంచి కూడా మాకు ఇంకా కసిగా మనకు ఇంకా చెయ్యాలి, ఇంకా ఏదో వర్క్ చేయాలి అన్న ఆలోచన మేరకు మనకు మంచి ఆర్టిస్టులు కూడా వెతకడం జరిగింది. అలాగే వెతికిన దాంట్లో కొత్తకొండ నగేష్ గారు మనకు దొరకడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా 117 అడుగుల విగ్రహం టైంలో కూడా ఆయన చాలా బాగా కళగా ఇచ్చారు విగ్రహం. అది కూడా రికార్డు కొట్టాం. ఈసారి కూడా కొడతామని ఆశిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. సో ఎన్ని రోజులు సమయం పట్టింది? ఎంతవరకు ఎటువంటి మెటీరియల్ ఇందులో వాడారండి? స్వామివారి విగ్రహం మొత్తం కూడా గడ్డి, వెదురు బొంగులు, సర్వేకర్రలు, గంగా మట్టి యూజ్ చేసి స్వామివారి ఫినిషింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. విగ్రహం చేసిన పెయింట్స్ అన్ని కూడా మొత్తం వాటర్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. మనకి విగ్రహం తయారు చేసిన కళాకారులు కూడా వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు. మొత్తం అంతా కూడా అక్కడి నుంచి గంగా మట్టి కూడా ఫైనల్ ఫినిషింగ్ మట్టి గంగా మట్టి కూడా అక్కడి నుంచి తెచ్చి ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు, మొత్తానికి ఈ విగ్రహంలో వాడినటువంటి ప్రతి మెటీరియల్ కూడా నేచురల్ గా ఉన్నటువంటి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ మాత్రమే ఇక్కడ యూజ్ చేశారు. మరొకసారి రికార్డు సాధించేందుకు ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా ఈసారి కూడా ఆ రికార్డు కూడా మాదే అంటూ కూడా కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. 89 అడుగులు విశాఖ గాజువాకలో అక్కడ ఏదైతే బెల్లం వినాయకుడు 85 అడుగులు అదొక వినూత్నం అయితే ఇక్కడ 89 అడుగులు అత్యంత భారీ విగ్రహంగా ఇక్కడ ప్రతిష్ఠించ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ గణనాథులు వివిధ రూపాల్లో భక్తులకైతే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శేఖర్తో కన్నబాబు, విశాఖ గాజువాక నుంచి.